ఓం నమ శివాయ. కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామమునందు లింగాలయ్య గుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు అనగా 16-11-2025 తేదీ ఆదివారం నాడు 25వ కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. ईशानं देवं तर्पयामि पशुपतिं देवं तर्पयामि रुद्रं देवं तर्पयामि वक्रं देवं तर्पयामि भीमं देवं तर्पयामि महान्तं देवं तर्पयामि पत्नीस्तर्पयामि ईशानस्य देवस्य पत्नीस्तर्पयामि पशुपतेः देवस्य पत्नीस्तर्पयामि रुद्रस्य देवस्य पत्नीस्तर्पयामि विक्रमस्य देवस्य पत्नीस्तर्पयामि भीमस्य देवस्य पत्नीस्तर्पयामि महतो देवस्य पत्नीस्तर्पयामि तर्पयित्वा अघोरेभ्यो घोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि. ప్రథమంగా ఉదయం 7:30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఓం వనస్పత్యుద్భవే ఋతుభిర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయస్తనపదేవానాం ధూపోయం మృతకృష్ణికా. తరువాత స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం స్వామివారికి అమ్మవారికి విశేషంగా అలంకారం చేసి అష్టోత్తర శతనామావళి పూజ, కుంకుమార్చన చేశారు. अस्मिन् मैपाडु ग्रामे स्थितानां सकल भक्तजनानां नाना गोत्राणां नाना नामधेयानां धर्मपत्नी समेतानां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य अभयविजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं सर्वदुरितोपशान्त्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं परिपूर्णश्री कामाक्षी समेत రామలింగేశ్వర స్వామి దేవతా దివ్యాను. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, దుర్గా హోమము జరిగాయి. పూర్ణాహుతితో రుద్రహోమం పూర్తయింది. ఆలయ ప్రాంగణంలో స్త్రీలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు 101 కొబ్బరికాయలు ధ్వజస్తంభం ముందు కొట్టి స్వామి యందు తమకు గల భక్తిని ప్రదర్శించారు. ఆలయంలోని ప్రతి దేవతామూర్తిని విశేషంగా అలంకరించారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్రీం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం ఆరోగ్యము Vamos
పై కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది వదిలే చేసి అవును అసా మధ్యాహ్నం 12 గంటలకు కార్తీక వనభోజన కార్యక్రమం ప్రారంభమైంది. కోవూరు, నెల్లూరు, మైపాడు గ్రామం మరియు తీర ప్రాంత ప్రజలు వనభోజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసమునందు రమణీయమైన, మనోహరమైన, అందమైన ప్రకృతి ఒడిలో అందరూ కలిసి కార్తీక వనభోజనాలు చేయడం తమ మనస్సులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించిందని భక్తులందరూ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శ్రీయుతులు ఆలయ ధర్మకర్త గంపల రామసుబ్బయ్య, ఆలయ ప్రధాన అర్చకులు వినయ్ గారు, పొందూరి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, జీవి నిరంజన్, జి అనిల్ కుమార్, సిహెచ్ శివకృష్ణ, మైపాడు రాజా ప్రభృతులు సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఓం నమః శివాయ.